హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా కంచిపట్టు శారీ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. దాంట్లో నేను ముందుగా కట్టుకున్న శారీ వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. ఇది టూ కలర్స్లో ఉంది. మొత్తం శారీ హాఫ్ వే బ్లాక్ అండ్ మిగతా హాఫ్ వచ్చేసి సిల్వర్ కలర్ పైన ఎట్లాంటి డిజైన్ లేదు, ప్లెయిన్లో ఉంది. అండ్ బ్లాక్ కలర్ దాని మీద మాత్రమే ఇలా జుమ్కా డిజైన్లో వచ్చింది. మొత్తం సిల్వర్ జరీనే ఉంది. ఇక్కడ చూసారా శారీలో వచ్చిన జుమ్కా డిజైన్ని నేను ఇక్కడ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకున్నానండి. ఇది మొత్తం మగ్గం వర్క్ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీకి. మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైనే ఉందండి. కొంచెం సాఫ్ట్గానే ఉంది ఈ శారీ వచ్చేసి. పళ్ళు ఇలా పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. పళ్ళు కూడా మొత్తం ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్లా వచ్చింది. దానికి నేను ఇలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను బ్లౌజు. ఇది కూడా హ్యాండ్మేడ్ వర్కే అండి, మగ్గం వర్క్. ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేశాను. నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తం పీచ్ కలర్ శారీ అండి, డార్క్ పీచ్ కలర్ శారీ. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ మాత్రమే ఉంది శారీ అంతా, గోల్డ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో. ఇది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది శారీ అనేది. దానికి నేను ఇలా డిఫరెంట్గా గ్రీన్ కలర్ తీసుకొని దానిపైన పీచ్ కలర్తో వర్క్ చేయించాను. ఇలా మొత్తం ఫ్లవర్ అండ్ నాట్ వర్క్ చేయించుకున్నాను. ఇలా డిఫరెంట్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల శారీ లుక్ చాలా బాగుంటుంది. అందులో అయితే నాకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి శారీలో. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ విత్ సిల్వర్ జరీ పర్పుల్ కాంబినేషన్ కూడా ఉందండి బార్డర్లో కొంచెంగా. ఇందులో ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం. పళ్ళు కూడా ఇలా ఎక్కువగా వర్క్ ఇచ్చారు, సిల్వర్ వర్క్ మాత్రమే ఉంది. దానికి ఇలా నేను హెవీ వర్క్ చేసుకున్నాను. బికాజ్ ఇక్కడ మొత్తం శారీ ప్లెయిన్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం హెవీగా చేయించాను, షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి. దీనికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ ఇచ్చారు. గ్రీన్ పైన ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే శారీ అనేది. పళ్ళు వచ్చేసి అలా పింక్ ఇచ్చారు. దీని మొత్తం కూడా సిల్వర్ జరీనే అండి ఈ శారీ మొత్తం కూడా. శారీ మొత్తం అలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి అక్కడక్కడ గోల్డ్ కలర్తో. దానికి నేను సింపుల్గా మొత్తం బార్డర్ని యూజ్ చేస్తూ పైన ఓన్లీ పికాక్ డిజైన్తో బ్లౌజ్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది ఈ శారీలో. ఇది డబుల్ షేడెడ్ శారీ అండి. దానికి బార్డర్ వచ్చేసి ఇలా లైట్ పర్పుల్ కలర్ వచ్చింది. కొంచెంగానే ఇచ్చారు బార్డర్ అనేది పర్పుల్ షేడ్లో. బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది, హెవీగానే ఉంటుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్. దానికి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. టాసిల్స్ అవంతా శారీకే ఉన్నాయండి. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిందే స్టిచ్చింగ్ చేయించానండి. ఆ క్లిప్ మిస్ అయింది. జస్ట్ బార్డర్ ఎలా వచ్చిందో హ్యాండ్స్కి అలాగే వచ్చింది. మొత్తం బ్లౌజ్లో కూడా ఆల్ ఓవర్ డిజైనే ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్ లాగా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ. ఇక్కడ చూసారా, నాకు డార్క్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నా కానీ చాలా ఇష్టం అండి. ఇది మంచి గ్రీన్, పెసర గ్రీన్ కలర్ శారీ. పింక్ కూడా చాలా నిండు పింక్ అండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైనే వచ్చింది. దాంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దానికి నేను అలా మొత్తం థ్రెడ్ వర్క్ చేయించాను. ఇలా ఫుల్ హ్యాండ్ మొత్తానికి ఇలాగే వర్క్ చేయించుకున్నాను. సేమ్ శారీలో ఏ పికాక్ వచ్చిందో అలాగే డిజైన్ చేయించుకున్నానండి, ఫ్లవర్స్ అండ్ పికాక్ కాంబినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ, పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ. ఇది నా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నానండి ఈ శారీ. ఇక్కడ మొత్తం పికాక్ చాలా పెద్ద ఫెదర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది. ఎల్లో పార్ట్ మొత్తం, పింక్ వచ్చేసి అక్కడక్కడ పికాక్ డిజైన్స్ ఇచ్చారు. మొత్తం సిల్వర్ కలర్లోనే ఉందండి డిజైన్ మొత్తం. బ్లౌజ్లో వచ్చేసి ఇక్కడ శారీ బార్డర్లో ఏ పికాక్ డిజైన్ అయితే ఉందో అదే తీసుకున్నానండి. కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ తోటి చేయించుకున్నాను వర్క్ అనేది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి బార్డర్కి నేనే కుచ్చు వేసానండి శారీకి, అదే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్ ఇలాగే మొత్తం శారీ అంతా పింక్ డిజైన్ ఉంది. బార్డర్ మాత్రమే హైలైట్ అయింది. ఇట్లా ప్లెయిన్ బార్డర్ పైన కంప్లీట్లీ వర్క్ ఇచ్చారు, అంత గోల్డ్ డిజైన్ లాగా. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం బీట్స్ తోటి చేయించుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ శారీకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్స్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉందండి బార్డర్ అనేది.
మొత్తం ఆల్ ఓవర్‌లోనే వచ్చింది. వర్క్ అంతా సిల్వర్ వచ్చేసింది. ఇక్కడ గూడా సెల్ఫ్ డిజైన్‌లో ఇచ్చారు. దీనికి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడెడ్ శారీ అండి. ఇది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్‌గా ఉందండి శారీ అయితే. చాలా లైట్ వెయిట్‌లో ఇచ్చారు. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా. దానికి నేను ఇలా వర్క్ లేకుండా సింపుల్‌గా బోట్ నెక్ తోటి కుట్టించుకున్నాను బ్లౌజ్ అనేది. మొత్తం సిల్వర్ జరీనే అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బార్డర్లో మాత్రమే ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మొత్తం శారీ వచ్చేసి చిన్న చిన్న బూటీస్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు అనేది ఇలా మ్యాంగో డిజైన్ విత్ ఆల్ ఓవర్ డిజైన్స్ తోటి ఇచ్చారు. దానికి నేను కాంట్రాస్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్గా కుట్టించుకున్నాను. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా కుట్టించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ. ఇది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఉంది టోటల్గా. చాలా హెవీగా ఉంటుంది శారీ అనేది. బార్డర్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసి బ్లాక్ మీద ఇలా చిన్న చిన్న పువ్వులు వచ్చాయి. దాని మీద మళ్ళీ స్టోన్స్ స్టిక్ చేశారండి. బార్డర్ అయితే ప్లెయిన్గా ఇచ్చి అక్కడక్కడ ఇలా స్టోన్ వర్క్ లాగా చేశారు. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది కూడా డబుల్ షేడెడ్ అండి. ఇలా మొత్తం శారీ అంతా ఇలాగే ఆల్ ఓవర్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి దీనిది 2 కుట్టించానండి. ఒకటి శారీలో వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్గానే తీసుకున్నాను.